ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. సరే, గంగాధర శాస్త్రి గారి వల్ల మనకు కొన్ని భగవద్గీత విషయాలు కూడా తెలుస్తున్నాయి. వారికి మనం కృతజ్ఞతలు చెప్దాం. ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో మాధవలత గారు ఏం పెట్టారంటే టైటిల్, సాయిబాబాను పూజించటం పాపం అంట. నిజమేనమ్మా. బాబాగారిలాగా సమాజానికి మంచి చేసే వాళ్ళని, ధర్మ మార్గంలో నడిపేవారిని, ముఖ్యంగా మన హైందవుల సనాతన ధర్మ మార్గంలో నడిపేవారిని, వారు అవతరించి హిందూ మతంలో మత మార్పులు జరగకుండా ఆప్ చేశారు. అందుకని ఆకలేసే వారికి అన్నం పెట్టి ఆదుకోవడం నేర్పించారు. సకల ప్రాణికోటిలో కూడా పరమాత్మను దర్శించేలా నేర్పించారు. కాబట్టి బాబాగారు లాంటి గురువులను పూజించడం పాపమే. మరి ఎటువంటి వారిని పూజిస్తే పుణ్యం వస్తుందో మీ దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేస్తారు సాయి భక్తులు. అది కూడా చెప్పండి అమ్మా. ఆయన ఏమన్నాడంటే, బాబాగారిని కోరికల కోసం ఆశ్రయిస్తున్నారంటే, అయ్యయ్యో, కోరికల కోసం ఆశ్రయించకూడదు దేవతల్ని, కోరికలు కోరకూడదు, ముక్తి కోసమే భగవంతుని ఆశ్రయించాలి, ఆ ముక్తిని ప్రసాదించేవారు కృష్ణుడు మాత్రమే అని చెప్పి, ఇంకా గురువులను పక్కన పెట్టేశాడు, శివుడిని పక్కన పెట్టేశారు, అమ్మవారిని పక్కన పెట్టేశారు. విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి కూడా కోరికలు తీరుస్తారు కాబట్టి వారిని కూడా పూజించకూడదు అన్నట్టుగా వారి సంభాషణ సాగింది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు అనేది ఆయనకు తెలియదు. మూలాధార స్థితోసి నిత్యం, మూలాధారంలో కొలువై ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు అనుగ్రహిస్తేనే, మూలాధారంలో కదలిక మొదలవుతేనే ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుందని ఋషులు, యోగులు చెప్తుంటారు. కాబట్టి విఘ్నేశ్వరుడు మోక్ష మార్గంలో నడిపిస్తాడనేది కూడా ఆయనకు తెలియదు. కోరికలు తీరుస్తాడు, విఘ్నాలు తొలగిస్తాడు, అంతవరకే ఆయనకి విఘ్నేశ్వరుడు అర్థమయ్యాడు. కాబట్టి ఆయనకి భగవద్గీత పాడటం, బాగా టైం కేటాయించడం వల్ల భగవద్గీతలోని అంతరార్థం తెలుసుకునే అవకాశానికి పెద్దగా లేకుండా ఉండవచ్చు పాపం. ఆయన మీద కోపడవకండి. చాలామంది నేను ఆయన గురించి చెప్తూ ఉంటే బాగా గీతా ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆయనకి నేనే గీతను అర్థం చేసుకోగలను, నేనే బాగా పాడగలనే అహంకారం వచ్చింది. రజోగుణంతో ఆయన ఉన్నాడు కాబట్టి బాబాగారిని అర్థం చేసుకోలేకపోతున్నాడు అన్న. నిజమే, బాబాగారిని అర్థం చేసుకుంటే కానీ ఈ యొక్క గీత అనేది అర్థం కాదు. నా అనుభవ జ్ఞానం ఏం చెప్తుందంటే, బాబాగారిని అర్థం చేసుకున్నాక, సచ్చరిత్ర చదివిన తర్వాత గీత నాకు బాగా అర్థమైంది. అంతకుముందు కేవలం నేను కూడా గంగాధర శాస్త్రిలాగా బాగా పాడేవాడిని అంతే. కాబట్టి గీత అర్థం కావాలంటే కూడా బాబాగారు అర్థం కావాలి. గీతకు బాబాగారికి అంత అవినాభావ సంబంధం ఉంది. గీతను కృష్ణ పరమాత్మ ఆలపిస్తే సాయి పరమాత్మ గీతలో ఉన్న ప్రతి శ్లోకాన్ని సత్యమని నిరూపించాడు. అది జాగ్రత్తగా బాబాగారి జీవితాన్ని పరిశీలిస్తే, నేను చాలా చోట్ల సత్సంగాలు చెప్పాను. గీతలో దాదాపు 15 శ్లోకాలు చెప్పి ప్రతి శ్లోకాన్ని బాబాగారి జీవితంలో జరిగిన సంఘటనని అన్వయిస్తూ చెప్పాను. సరే, ఇక కోరికలు కోరడం పాపం, తప్పు, కోరికల కోసం ఇతర దేవతలను ఆరాధించడం తప్పు అని చెప్పింది గీతా సహితంగానే. గీతాచార్యుడు చెప్పిన శ్లోకంతో మనం అది తప్పు అని నిరూపించే ప్రయత్నం చేద్దాం కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో. చతుర్విధా భజంతే మాం జనా సుకృతోర్జున, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతశ్రేష్ఠ, ఆపదల్లో పడినవాడు అంటే కష్టాల్లో ఉన్నవారు, సంపదల్ని కోరేవాడు అంటే కోరికలు, జిజ్ఞాసు భగవంతుని గురించి తెలుసుకోవాలనుకునేవాడు, అలాగే జ్ఞాని మోక్షం పొందాలని తప్పించేవారు. ఈ 4 విధాల పుణ్యాత్ములే నన్ను సేవిస్తారు. ఇందులో ఈ అర్థాన్ని బాగా వినండి. ఈ 4 విధాల పుణ్యాత్ములే నన్ను సేవిస్తారు అంటే కోరికల కోసం, కష్టాలు తీర్చుకోవడం కోసం కూడా కృష్ణ భగవానుని కూడా ఆశ్రయిస్తారు, ఆయన కూడా పూజిస్తారు, ఆయన కూడా కోరికలు తీరుస్తాడు, ఆయన కష్టాలు తీరుస్తాడు.
అలా అని కృష్ణ భగవానుడు తక్కువ అంటామా ఏంటి? అలాగే కృష్ణ భగవానుని కోరికల కోసం, కష్టాలు తీరడం కోసం ఆశ్రయించడం పాపం అన్నారే మీ ఇద్దరూ కలిసి. ఇందులో ఆయన పాపం అనట్ల. ఈ విధమైన 4 విధాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారన్నాడు. కృష్ణుడు పుణ్యాత్ములు అన్నారు వాళ్ళని. కోరికల కోసం, కష్టాల కోసం భగవంతుని ఆశ్రయించే వారిని కూడా పుణ్యాత్ములే అన్నారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః. వీళ్ళు నలుగురిలో జ్ఞాని ఎల్లప్పుడూ నాయందే మనసు నిలుపుకొని ధ్యానయోగంతో సేవిస్తాడు కనుక అందరికంటే అతడే శ్రేష్ఠుడు. తనకు నేను, నాకు తను మిక్కిలి ఇష్టలం. ఈ నలుగురిలో జ్ఞాని శ్రేష్ఠుడు. కానీ మిగతా వాళ్ళేమీ పాపులు కాదు. పాపులు అనకూడదు, తప్పు. భయముతో కానీ, భక్తితో కానీ, చిలుకను పెంచుకొని కానీ, వనతటాకములు నిర్మించుకొని కానీ, ఏదో ఒక ఉద్దేశంతో, కారణంతో భగవన్నామాన్ని పలికేవారు పవిత్రులు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఏ ఉద్దేశంతోటైనా కృష్ణ పరమాత్మని కానీ, ఇతర దేవతలను కానీ, గురువులను కానీ ఆశ్రయించేవారు పుణ్యాత్ములు అవుతారే కానీ పాపాత్ములు కారు. మీరు భగవద్గీతకు వక్ర భాష్యం లేదా మరొక భాష్యం చెప్పే ప్రయత్నం చేయొద్దు. అందుకనే పాపాత్ములతో కూర్చుంటే మనకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. ఆయనే చెప్తున్నాడు, ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవా మతమాం గతిం. పై నలుగురు ఉత్తములే, కానీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడు. అన్ని విధాలా నన్నే పరాంగతిగా ఆశ్రయించుకొని ఉంటాడు. పై నలుగురు కూడా ఉత్తములే, పుణ్యాత్ములే అన్నాడు. అంటే కోరికలు, కష్టాల కోసం ఆశ్రయించేవారు కూడా ఉత్తములే, పుణ్యాత్ములే అన్నారు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి భగవద్గీతని. ఆవేశంతో, ద్వేషంతో, కోపంతో చేసే ఏ పనైనా అది మనకు చెడు ఫలితాన్ని ఇస్తుంది. సాయిరామ్.